ఎక్కడుంది? గ్రామానికి వచ్చినటువంటి మన అన్న ప్రశాంతన్న గారికి ధన్యవాదాలు. అలాగే ఇక్కడ మన పాల్గొండ గ్రామంలో ఉన్నటువంటి బోనాలు కానీ డప్పులతో స్వాగతించిన వారికి కానీ ప్రతి ఒక్కరికి అక్క చెల్లెళ్లకు అన్న తమ్ములకు అందరికీ పేరు పేరున ధన్యవాదాలు. మనము పాల్గొండ ఈరోజు మనము 2 సార్లు ఎలక్షన్లు అయిపోయినాయి. 2 సార్లు అన్నని బంపర్ మెజార్టీగా ఈరోజు
మళ్ళా ఎలక్షన్ వచ్చింది కాబట్టి మన పాలకొండని 2014 నుండి ఈరోజు 2023 వరకు ఎంతో మన అన్న డెవలప్ చేసిండు. మనము ప్రతి ఒక్కరికి పాల్గొండ గతంలో ఎలాగా ఉండే ఇప్పుడు ఇంకా బ్రహ్మాండంగా అయింది కాబట్టి సెంట్రల్ లైటింగ్ కానీ మన మల్లన్న రోడ్ కానీ డబల్ బెడ్రూమ్ కానీ ఇట్లా గల్లీ గల్లీ సీసీ రోడ్లు కానీ ఎన్నో అభివృద్ధి పనులు గతంలో మనకు ఎవరు చేయలే. ఇప్పుడు ఇంకా మన కావాల్సిన పనులు కూడా ఉన్నాయి. మన మంచి ఆలోచనతోటి పాలకొండలో మనము ప్రశాంతనని 2 సార్లు మంచి మెజార్టీ ఇచ్చి గెలిపించినాం. ఇప్పుడు కూడా మన అన్నకు మనము 3వసారి కూడా ఈ మన పాలకొండ ప్రజలు అందరము 3వసారి కూడా మంచి ఓట్లతో మెజార్టీ మనమందరం ఇవ్వాలని కోరుకుంటున్నాం. ఎందుకంటే మనం గతంలో ఎవరు పనిచేయని వాళ్ళకు ఓట్లు వేసినాం. అంటే ప్రతి ఒక్కరు ఆలోచించారు, మేము అబద్ధం చెప్పే మాట కాదు. గతంలో మనం ఏం పని చేయని వాళ్లకు ఓట్లు చెప్తే వాళ్ళకు ఓట్లు వేసినాం. ఇప్పుడు అట్లా కాదు. మన ప్రశాంత్ అన్న మన పాలకొండని ప్రతి దగ్గర వేరే కాన్స్టిట్యూన్సీలకు ఎక్కడ చూసినా వాళ్ళు ఏమంటారంటే పాలకొండలో ప్రశాంత్ రెడ్డి వాళ్లకు మంచిగా దొరికిండు, వాళ్ళు చెప్పిన వెంటనే పనులు అవుతున్నాయంటే మన ప్రశాంత్ అన్న ఆశీర్వాదం. ఎమ్మెల్యే క్వార్టర్ కానీ ఇవాళ మన ఫైర్ స్టేషన్ అంటే కొందరికి తెలియదు, నీళ్ళ మోటార్ అంటే తెలుస్తుంది కొందరికి. ఇప్పుడు ఏదన్నా కాలిపోతుందన్నా అది మన పోలీస్ స్టేషన్ పక్కకే ఏది 6 మన ఆ మోటార్ కూడా ఇక్కడనే ఉంటుంది. ఇప్పుడు మన డిగ్రీ కాలేజ్ అన్న అడగంగానే డిగ్రీ కాలేజ్ కూడా ఇచ్చిండు. మన పిల్లలు ఆర్మూర్లో ఇంతకుముందు ఆర్మూర్లో ఉండే కాలేజీ ఇప్పుడు పాలకొండలో వేసిండు కాబట్టి మన 26 విలేజ్ల నుంచి పాలకొండకి సౌలతుగా ఏర్పరిచిండు. ఈరోజు 76 ఈరోజు ఎలక్షన్ కోడ్ ఉందని ఆ మిగతాయి కూడా ఆగిపోయినాయి. ఇప్పుడు అన్నా గెలగానే ఇంకా ఎన్నో పనులు పాల్గొండకు చేయవలసినవి ఉన్నాయి. మనము మంచి పని చేసే వ్యక్తిని గెలిపించుకుంటే ఇంకా పాల్గొండ ఇంకా ముందుకు పోతుంది. మన అందరి ఆలోచన పాల్గొండ ప్రజలు ఒకటే ఉంటుంది, ఎవరైతే మంచి పని చేస్తారో వాళ్ళని ఎప్పుడు కూడా పోగొట్టుకోరన్నా. ఇప్పుడు 2వసారి 3వసారి కూడా మేము పాల్గొండ ప్రజలందరము నీకు ఖచ్చితంగా మేము ఓట్లేసి 3వసారి కూడా తప్పకుండా నిన్ను గెలిపిస్తామన్నా. ఇప్పుడు మాకు మా ప్రజలందరూ కోరుకుంటున్నారు ఏంటంటే ఇక్కడ ఆర్మూర్ గల్లీ నుంచి ఫతేపూర్ వరకు మీరు గెలిచినాక అన్నా మాకు రోడ్ వేపియాలన్నా. మళ్ళా ఇంకొకటి ఈ నీళ్ళ గల్లీకి వెళ్ళి ఈశ్వరపేట పోయే చెరువు కట్ట కింది నుంచి లింక్ రోడ్డు అది కూడా అన్నా మీరు మిమ్మల్ని గెలిపించడం గల మేము అన్నా మీరు వెంటనే మాకు సాంక్షన్ చేయాలన్నా. ఇంకొకటి మన గుట్ట వెనుక పడిగల్ పాల్కొండ నుంచి పడిగల్ పోయే రోడ్ అన్నా. ఇప్పుడు ముఖ్యంగా ఈ అవకాశం ఇచ్చిన మన పెద్దలందరికీ ఎక్కువ టైం లేదు, వాళ్ళు కూడా మాట్లాడేది ఉంది కాబట్టి ఇంకా చిన్న సమస్యలు ఉంటే అన్న ఎట్లనే ఇస్తాడు. ఇవి పెద్ద సమస్యలు కాబట్టి మన ఊరుకు ఈ లింక్ రోడ్లు అయితే మనకు దగ్గర వెళ్ళిపోవచ్చు కాబట్టి ఇవి ఖచ్చితంగా అన్న చెప్తాడు. అన్న ఇవాళ ఎలక్షన్ ప్రచారంలో మన డైనామిక్ లీడర్ ప్రశాంత్ అన్న ఈ ప్రచారానికి వచ్చిన సందర్భంగా మరి కృతజ్ఞతలు తెలుపుతూ మరి ముందున్న మా అన్నలకు అక్కలకు ప్రత్యేక ధన్యవాదాలు. మరి ఇవాళ గత 9 సంవత్సరాల కంటే ముందు పాల్కొండ ఎట్లుండే ఈరోజు పాల్కొండ ఎట్లున్నది. ఇవాళ చేసే లీడర్ అంటే దమ్మున్న లీడర్ ప్రశాంత్ అన్న. ఏ రోజు కూడా మనం మర్చిపోవద్దు. కారు గుర్తుకు ఓటేసి బంపర్ మెజారిటీ అన్నను బహుమతిగా మనం హైదరాబాద్ పంపాలా. మరి ఎన్నోసార్లు ఎంతో మంది చేసిరు, ఇక్కడ ఏమి చేయలే. మనకు 52 నియోజకవర్గం ఏర్పడితే ఇప్పటి వరకు ఒక పల్లెటూరు లాగా పాల్కొండ ఉండేది. కానీ ఈ 9 సంవత్సరాలలో పాల్కొండ ఒక బ్రహ్మాండమైన బంగారు కొండలాగా తీర్చిదిద్దిన ఘనత అన్నకే దక్కుతుంది. ఎందుకంటే ఈ రోజు ఆర్మూర్తో పోటీ పడుతున్నారంటే పాల్కొండ అన్నదే లక్ష్యం. అది మరి
కష్టపడి ఈరోజు మనం అందరం 2 సార్లు బంపర్ మెజార్టీస్ గెలిపించినాము. ఈసారి కూడా 3వ సారి ముచ్చటగా అంతకంటే ఎక్కువ మెజార్టీస్ గెలిపించి మనం అన్నను కానుకగా పంపిస్తే మనకి ఇంకా ఎన్నో పనులు అవుతాయి. ఈరోజు దయచేసి మాయ మాటలు చెప్పేటోళ్ళు మస్తు మంది వస్తారు, వాళ్ళ మాట వినద్దు. మనం అందరము కష్టపడి అన్నను గెలిపించుకుంటే మనకు పనులు అవుతాయి. మరి మనము ఇంతతో మాట్లాడటం. నమస్కారం. ఈనాటి కార్యక్రమానికి వచ్చేసినటువంటి మన ప్రశాంత్ అన్నకు ప్రత్యేక ధన్యవాదాలు. ఎందుకంటే మనము ఇంతకుముందు 2 సార్లు భారీ మెజార్టీతో గెలిపించుకున్నాము. ఇప్పుడు కూడా కష్టపడి ప్రతి ఒక్కరు కారు గుర్తుకు ఓటు వేయాలి. ప్రతి ఒక్కరు ఎవరు చెప్పినా ఏమి వినద్దు, వినాలి, అన్నని గుర్తుంచుకోవాలి. అన్నకు తప్పకుండా ఓటు వేయాలి. అన్న చేసిన పనులను గుర్తించుకొని మనము భారీ మెజార్టీతో గెలిపించుకున్నాలని మీ అందరికీ ధన్యవాదాలు. మీ అందరికీ ప్రతి ఒక్కరికి నమస్కారం చేసి చెప్పుతున్నాను. ఎవరు ఏమి చెప్పినా కానీ అందరూ ప్రతి ఒక్కరు ప్రశాంత్ అన్నని గుర్తుంచుకొని కారు గుర్తుకు ఓటేయండి. మీ అందరికీ నా యొక్క నమస్కారం. జై తెలంగాణ, జై తెలంగాణ. ఎవరొద్దం వచ్చినా దేక్లేంగే అని ఉత్సాహంగా ఉరుకులేస్తూ ముందుకొచ్చిన యువతకి ముందుగా బోనాలు ఎత్తిన ఆడబడ్స్లకి, మరి బాల్కొండ ప్రజానీకం, ఈ పక్కన ఏబీ నగర్, పోచమ్మగల్లి, తర్వాత గ్రామం నుంచి అన్ని పార్ట్స్ నుంచి కూడా వచ్చినటువంటి నాయకులకి, మరి వేదిక మీద ఉన్నటువంటి ఎంపీపీ లింగగౌడు, సర్పంచ్ సునీత, విద్యాసాగర్ పేరున మరొకసారి మీరందరికీ పార్టీ నాయకులందరి తరఫున, గ్రామస్తులందరి తరఫున, మరి వేదిక మీద ఉన్నటువంటి పెద్దలు ఎల్ఎంబి రాజేశ్వర్ గారికి కూడా, మరి మీ అందరి చప్పట్ల మధ్యలో మన నాయకుడు ప్రశాంత్ రెడ్డి గారికి మరొక్కసారి ఘనమైన స్వాగతం. చాలా చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే ఈ అందరి స్వాగతంతో పాటు మరి మా మురళి ఆధ్వర్యంలో ఈరగోలు కొట్టుకుంటా, పోతరాజు విన్యాసాలు చేసుకుంటా, జై భీమ్ అందరికి, జై భీమ్. ठीक है, देख लेंगे दूसरा दिन और कोई दूसरा पार्टी वाले आए तो गांव के बाहर ही रह के देख लेंगे అని చెప్పాలా. देख लेंगे. ఇంత చక్కటి స్వాగతానికి కారణం మన నాయకుడు గత 10 సంవత్సరాలుగా బాల్కొండ నియోజకవర్గం మొత్తానికి చేసినటువంటి అభివృద్ధి, నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రతి గ్రామానికి, ప్రతి మండలానికి, ప్రతి ఊరికి కూడా మరి అవసరమైనటువంటి రోడ్లను, నీటి వసతిని, కరెంటు వసతిని, రైతులకు అవసరమైనటువంటి వసతులను, సమాజంలో ఉన్నటువంటి అన్ని కులాలకు, అన్ని మతాల సభ్యులకి వాళ్ళకు అవసరమైనటువంటి సంఘ భవనాలను వాళ్ళ ఆత్మ గౌరవంతో, ఆత్మస్థైర్యంతో ఉండేటట్టుగా ప్రతి ఒక్క సంఘానికి గౌరవించి మరి హక్కున చేర్చుకొని చేసిన పనుల ఫలితమే ఈ కృతజ్ఞత. ఆ కృతజ్ఞతలతోటే మీరు ఇంత ప్రేమతోటి ముందుకొచ్చి డబ్బులతోటి, చప్పట్లతోటి, బోనాలతోటి ఇంత పెద్ద ఎత్తున ఆయనకు స్వాగతం పలికింది. ఈ కృతజ్ఞత అనేది ఇంతటితో ఆగకూడదు. ఎందుకంటే ఇవాళ నేను ఒక్క మాట చెప్తా, బాల్కొండ అంటే ఇవాళ రాష్ట్రంలో మరి మంచి పేరు ఎందుకు వచ్చింది? గతంలో చేసిన మనం ఎన్నుకున్న నాయకుల కంటే ఎక్కువ కూడా వేముల ప్రశాంత్ రెడ్డి గారు మన ఎమ్మెల్యే అయిన తర్వాత, ఆయన R&B మినిస్టర్ అయిన తర్వాత, సీఎంకు దగ్గర, కేసీఆర్ గారికి దగ్గరగా ఉండి రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి పనిలో, ప్రతి నిర్మాణంలో ఆయన వెన్నంటి ఉండి చక్కగా పనులు చేసింది. కాబట్టి ఇలా బాల్కొండ పేరు రాష్ట్రంలో ఎక్కడ చూసినా కానీ మారుమోగుతుంది. ఇలా రాష్ట్రంలో అక్కడ సీఎం ఉన్నటువంటి గజ్వేల, కేటీఆర్ ఉన్నటువంటి సిరిసిల్ల, హరీష్ రావు గారు ఉన్నటువంటి సిద్దిపేట తర్వాత ఏదైనా నియోజకవర్గం అన్ని రంగాల్లో అభివృద్ధి చెందిందంటే అది బాల్కొండ మరి నియోజకవర్గం అనే సంగతి మనం మర్చిపోవద్దు. ఇలా బాల్కొండలో పుట్టినందుకు, బాల్కొండల గ్రామస్తులైనందుకు మీరందరూ గర్వపడాలి. ఎందుకంటే మరి మీ ఊరు పేరు చెప్తేనే మరి మన నాయకుడు గుర్తొచ్చేటట్టుగా రాష్ట్రం అంతటా మనకు మై किधर का बोले तो मैं बालकोंडा का हूँ, बोले तो तुम्हारा फकर से तुम्हारा इज्जत ऊपर उठे जैसा काम करे सो अपना नेता. ऐसा नेक नेता किसी को मिलता नहीं. ऐसा नेक आदमी किसी को हीरा का टुकड़ा है, हीरा का टुकड़ा है, हीरा का टुकड़ा है.
లీడర్లు ఎందరో వస్తారు. ప్రతి 5 ఏళ్ళకు ఒకసారి నాయకుడిని ఎన్నుకుంటాం. ఎన్నికలైన తర్వాత ఎమ్మెల్యేకి ఏదైనా దరఖాస్తు పెట్టుకుంటే ఏదైనా సంఘానికి నిధులు కావాలా, రోడ్డు కావాలా, ట్రాన్స్ఫార్మర్ కావాలంటే అంతవరకే పనులు చేస్తారు. కానీ మన నాయకుడు అంతటితో ఆగలేదు. మనం అడగని అన్ని పనులు చేసి పెట్టిండు, అందరికీ పనులు చేసి పెట్టిండు. మరి అవన్నీ కాక ఒక ఎమ్మెల్యేగా చేయని పనులు ఒక మనిషిగా ఒక మానవత్వంతో చేసే పనులు కూడా చేసిండు. కరోనా టైంలో రాష్ట్రమంతా మరి నాయకులందరూ ఇళ్లల్లో లాక్డౌన్లో ఉంటే ఆయన రోడ్డు మీదకి వచ్చి కరోనా బాధితులను పరామర్శించడమే కాక మనకు ఆక్సిజన్ తక్కువ ఉన్నదనే ఉద్దేశంతో ఆక్సిజన్ ప్లాంట్ని సొంత డబ్బులతో తయారు చేసి మరి మన నియోజకవర్గం అంతా కూడా ఆక్సిజన్ అందజేసి, అదేగాక యువకులు మరి నిరుద్యోగులుగా ఉంటున్నారని ఉద్యోగాలు ఇప్పియాలని చెప్పి సొంత డబ్బులు పెట్టి ఒక 2 నెలలు పడిగల క్రాస్ రోడ్ దగ్గర వాళ్ళకి నిరుద్యోగులకు శిక్షణ ఇప్పించి, తరగతులు ఇప్పించి, టెక్స్ట్ బుక్స్ ఇప్పించి వాళ్ళని ఉద్యోగాలకు అంటే ప్రిపేర్ అయ్యేటట్టుగా తయారు చేసి ఉద్యోగాలు వచ్చినట్టుగా చేయడానికి తన వంతు ప్రయత్నాన్ని మళ్ళీ ఎమ్మెల్యే నిధులతో కాదు తన సొంత నిధులతో చేసి పెట్టిండు. మళ్ళీ అని చెప్పి వాళ్ళకి సొంత డబ్బులతోటి లైసెన్సులు ఇప్పించి మరి నెల రోజుల తరబడి మీ పార్టీ నాయకులంతా మా సాగరు మా ఇక్కడ ఉన్నటువంటి కార్యకర్తలు అందరూ కూడా అక్కడ ఆఫీస్ పెట్టుకొని అందరికీ లైసెన్సులు ఇప్పించి ఫ్రీ హెల్మెట్లు ఇప్పించిండ్రు, అందరికీ లైసెన్సులు ఇప్పించిండ్రు. దాని ద్వారా అవి కూడా ఎమ్మెల్యేగా చేసే పనులు కావు, తన సొంత డబ్బులతోటి. మరి మీ ఆడబిడ్డలందరికీ మీకు దసరా పండుగ, మీకు బొడ్డెమ్మ పండుగ ఇవన్నీ కూడా మీకు కానుకలు ఇచ్చి మిమ్మల్ని ఒక సొంత ఆడబిడ్డలాగా చూసుకున్నాడు. అది కూడా ఎమ్మెల్యేగా చేసిన పని కాదు, ఒక మానవత్వంతో కూర్చున్న ఒక అన్నదమ్ముడు చేసే పనిగా చేసిండు. మనం నాయకుడిని ఓటేసి గెలిపించుకుంటాం, కానీ నాయకుడితో పాటుగా ఒక అన్నదమ్ముడిని ఒక ఇంట్లో ఉన్నటువంటి ఒక మన తండ్రిలాగా ఒక కొడుకులాగా అందరినీ చూసుకుంటున్నటువంటి వ్యక్తిని మాత్రం కేవలం ప్రశాంత్ రెడ్డి గారి ద్వారానే సాధ్యమవుతుందన్న విషయాన్ని మీరు గమనించాలి. ఇక్కడ ఏబీ నగర్ వాసులు పోచమ్మగల్లో వచ్చేది మీరు ఒకటి గుర్తుపెట్టుకోండి. బాబాసాహెబ్ అంబేద్కర్ చెప్పినట్టు మనందరికీ కావాల్సింది రాజ్యాధికారము, విద్యాధికారము, ఆర్థిక అధికారము. ఈ తెలంగాణ వచ్చిన తర్వాతనే కేసీఆర్ నాయకత్వంలో అటు రాష్ట్రంలో ప్రశాంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఇటు మన నియోజకవర్గంలో మరి జిల్లాలో కూడా మీకు ఈ 3 రంగాల్లో అభివృద్ధి పరంగా దళితులను తీసుకెళ్లడానికి ప్రయత్నాలు జరుగుతున్న విషయాన్ని మీరు మర్చిపోవద్దు. దళిత బంధు పేరుతోటి ఎవరికో ఒకరికి లాభం జరిగినా అది మన వాళ్ళకే జరుగుతుంది. రాబోయే రోజులలో మరి ఈ పథకం ఇంకా ముందుకు పోయి మనమంతా కూడా కలిసికట్టుగా ఆయన వెళ్ళినట్టున్నట్లయితే ఈ పథకం ముందుకు తీసుకెళ్లి మరి ప్రతి 3వ ఇంటికి అర్హులైన ప్రతి 3వ వ్యక్తికి ఈ పథకం ద్వారా దాదాపు 10 లక్షల వర్తు లాభం చేకూరి మీరంతా సమాజంలో ఉన్నతులుగా ఆర్థికవేత్తలుగా ఎదగడానికి సహాయపడేటువంటి పథకాన్ని మన ప్రశాంత్ రెడ్డి గారు మన కొరకు ఈ నియోజకవర్గంలోని మరి అణగారిన వర్గాల కొరకు చేయడానికి ఒక ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. ఇప్పుడు కొందరికి వచ్చింది రాలేదని చెప్పి బాధపడాల్సిన అవసరం లేదు. కొన్ని సాంకేతిక కారణాల వల్ల రాలేకపోయినా ఆ పథకం మళ్ళీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఖచ్చితంగా వచ్చి మీలో మనలో ఉన్నటువంటి పేదలకు ఖచ్చితంగా అండగా ఉంటుందన్న విషయాన్ని మీరు గుర్తుంచుకొని ఆయనకు అండగా మీరు గట్టిగా చప్పట్లతో ఆయనకు అండగా ఉంటామని చెప్పి తీర్మానించండి. ఎందుకంటే 70 సంవత్సరాలుగా కాంగ్రెస్ పార్టీకి ఓటు బ్యాంక్గా ఉన్నటువంటి దళిత మైనారిటీ వర్గాలు पिछड़े लोग मुस्लिम माइनॉरिटी लोग SC ST लोग कांग्रेस पार्टी की वोट दिए तो हमेशा वो हम लोगों को हाथ देते ही गया मगर हाथ को अपना साथ दे के लेके नहीं गया। खाली KCR का गवर्नमेंट वेमुला प्रशांत रेड्डी अकेले अच्छी हमको साथ लेके चलने का वादा कर रहे, लेके चल रहे आगे ఇది గుర్తుపెట్టుకొని ఓట్లు అనగానే అన్ని పార్టీలు వస్తారు కాబట్టి దయచేసి మీరు వాళ్ళ మాయ మాటలు వినకండి. మీది అందరికీ చెప్పేది ఏంటంటే ఈ ఓట్లు సర్పంచ్ కొరకు, ఎంపీటీసీ కొరకు, మరి మా సునీత కొరకు, లింగగౌడ్ కొరకు, పోచెట్టికో, సాగర్ కొరకు అయ్యే ఓటలు కావు, తౌటు గంగ గారికి అయ్యే ఓటలు కావు, ఓట్లు కావు ఇవి. ఇది కేవలం మన నాయకుడిని, మన ప్రశాంత్ రెడ్డి గారిని ఎన్నుకునే ఓట్లు. వాళ్ళు ఏదన్నా చిన్న పొరపాట్లు చేస్తే, వాళ్ళు గ్రామాలలో ఒకరికంటే ఒకరు పడకపోతే, వాళ్ళంటే మీకు పడకపోతే దయచేసి దూరంగా ఉండకండి. మీకు ఇంకేమైనా కాని పనులు ఉంటే కూడా ప్రశాంత్ రెడ్డి గారు చేసి పెడతారు. పెన్షన్లు రాలేదంటే చేసి పెడతారు. తన మాటల్లోనే ఎన్నెన్ని పనులు చేసిందో చెప్పి చూపిస్తాడు. ఇవన్నిటిని దృష్టిలో పెట్టుకొని ఈ
ఈ ఎన్నిక ప్రశాంత్ రెడ్డి గారు మన కాన్స్టిట్యున్సీకి ముఖ్యంగా బాల్కొండ పట్టణానికి నియోజకవర్గ పేరుని బాల్కొండ పేరుని రాష్ట్ర స్థాయిలో రెపరెపలాడే విధంగా చేసినందుకు కృతజ్ఞతగా అన్ని పార్టీల్లో ఉన్నటువంటి నాయకులు కూడా మరి ఆయనకు కృతజ్ఞతగా ఓట్లేసి రాబోయే 30వ తారీఖు నాడు మరి కారు గుర్తుకు ఓటేసి ప్రశాంత్ రెడ్డి గారి నాయకత్వాన్ని బలపరచాల్సిందిగా మరి మీ అందరికీ నేను చెప్తున్నా. ఒక్క బీమార్ను కాదు, మనకు సమాజానికి ఉన్నటువంటి అన్ని బీమార్లను దక్క చేయడానికి ఒక మహోన్నతమైన నాయకుడు ప్రశాంత్ రెడ్డి గారిని మీరందరూ గెలిపించాల్సిందిగా పేరు పేరున మీ అందరికీ విజ్ఞప్తి చేసుకుంటూ మరి ఆయనకు ఓటేసే వాళ్ళంతా ఒక్కసారి గట్టిగా చేతులెత్తి అందరూ కూడా ఆడ మగ అందరూ కూడా కారు గుర్తుకే జై తెలంగాణ, ప్రశాంత్ రెడ్డి తెలంగాణ, జై కేసీఆర్. వేదిక మీద ఉన్నటువంటి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంలో హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ కార్పొరేషన్ చైర్మన్ గా ఉన్నటువంటి మా కుటుంబ మిత్రుడు గౌరవనీయులు డాక్టర్ మధుశేఖర్ గారికి, నిజామాబాద్ జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ గౌరవనీయులు ఆరుట్ల రాజేశ్వర్ గారికి, ఎంపీపీ గారికి, జడ్పీటీసీ గారికి, బాల్కొండ గ్రామ సర్పంచ్ గారికి, గౌరవ ఎంపీటీసీ సభ్యులకు, ఉప సర్పంచ్ గారికి, గ్రామ పార్టీ అధ్యక్షుడికి, మండల పార్టీ అధ్యక్షుడికి, వేదిక మీద ఉన్నటువంటి సీనియర్ టీఆర్ఎస్ పార్టీ నాయకులందరికీ పేరు పేరున, అట్లనే వేదిక కింద ఉన్నటువంటి టీఆర్ఎస్ పార్టీ నాయకులు సీనియర్లు చాలా మంది ఉన్నారు, వారికి కూడా పేరు పేరున. పేర్లు చెప్తలేను, ఒక పేరు చెప్తే ఒక పేరు మర్చిపోతే అడుగుతున్నారట. కాబట్టి కార్యకర్తలందరికీ కూడా పేరు పేరున ఈ బాల్కొండ గ్రామంలోని పోచమ్మ గల్లి, అంబేద్కర్ నగర్ కాలనీ, ఈ చుట్టుపక్కల ప్రాంతాల నుంచి వచ్చినటువంటి బాల్కొండ గ్రామం మొత్తం నుండి వచ్చినటువంటి బాల్కొండ గ్రామ ప్రజలకు, అన్ని కుల సంఘాల సభ్యులకు, ముఖ్యంగా వీడీసీ సభ్యులందరికీ, అట్లనే వలబట్టినటువంటి నా గంగపుత్ర సోదరులకు, డప్పు కొట్టినటువంటి నా మాది అన్నలకు, బోనాలు నెత్తి మీద పెట్టుకొని చాలా దూరం నడిపించారు మిమ్మల్ని, క్షమించాలి నన్ను. బోనాలు నెత్తి మీద పెట్టుకొని ఇంత దూరం నాతో పాటు నడుచుకుంటూ వచ్చిన వాళ్ళకి, నా ప్రతి ఒక్క అక్క చెల్లెళ్ళకి, తల్లులకి అందరికీ పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారం తెలియజేసుకుంటా ఉంది. అక్కడ కూడా బోనాల మీ అందరి ఆశీర్వాదం కోసం, మీ దీవెనల కోసం ఇవాళ బాల్కొండ గ్రామంలో మహాలక్ష్మి చౌరస్తలో మీ ముందు నిలబడ్డా అని చెప్పి మీ అందరికీ సవినీయంగా నేను మనవి చేసుకుంటా ఉన్నాను. ఆ భగవంతుడు నాకు ఇచ్చిన శక్తి మేరకు ఈ బాల్కొండ గ్రామానికి ఈ 9.5 సంవత్సరాల కాలంలో 130 కోట్ల రూపాయల అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు చేసుకున్నాము అని చెప్పి మీ అందరికీ నేను పేరు పేరున మనవి చేస్తా ఉన్నా. 130 కోట్లు. అయితే ఇంకా కావాలని మా లింగగౌడ్ గారు అడుగుతా ఉన్నారు బాల్కొండ గ్రామ ప్రజల పక్షాన. అది ఆర్మూరు గల్లీ నుంచి ఫతేపూర్కు లింక్ రోడ్డు, అంటే ఇది కూడా పొలాల రోడ్డేమో బహుశా. అట్టనే జంబీ రోడ్డు, జంబీ నుంచి ఒక రోడ్ అడిగినాడు, ఇత్వార్పేట్కు ఒక లింక్ రోడ్ అడిగినాడు, ఇంకొక రోడ్ ఏదో 4 రోడ్లు అడిగినాడు. తప్పకుండా అవి చేసి పెడతామని చెప్పి మీ అందరికి నేను మనవి చేస్తాను. ఇప్పుడునే పోవుడు మీరు ఉన్నకాడు ఉంటే మాత్రం కుదరదు మీద. ఇక మరి 3,060 మందికి పెన్షన్లు ఇస్తా ఉన్నాం.
3060 మందికి ఇప్పటి మటుకు 45,38,00,000 రూపాయలు పెన్షన్ల ద్వారా పంచినాం. ఓన్లీ బాల్కొండ గ్రామంలోనే ఎన్ని 3060 మందికి 45,60,00,000 రూపాయలు పంచినాం పెన్షన్ల ద్వారా. అయినా సరే ఇంకా ఇంకొక 300-400 పెన్షన్లు కావాలని చెప్పి కోరిక ఉన్నది. దాంట్లో ముఖ్యంగా ఒక 200-250 అన్నాక ఈ కొత్తగా బీడీలు చేసే 2014 తర్వాత బీడీలు చేస్తూ పిఎఫ్ పొందినటువంటి అక్కా చెల్లెలు ఉన్నారు. వాళ్ళకి ఇవ్వాలని చెప్పి మొన్ననే వేల్పూర్ మీటింగ్లో కేసీఆర్ గారు నేను అడిగిన, మీరు ఎవరైనా మీటింగ్ వచ్చి ఉంటే చూసుంటారు. అయితే ఆ మీటింగ్లో ఆయన ఒప్పుకున్నాడు. రేపు రాబోయే మన ప్రభుత్వం రాగానే కొత్తగా బీడీలు చేసే వాళ్ళకు కూడా పెన్షన్ ఉన్న ప్రతి ఒక్కరికి కూడా పెంచినటువంటి బీడీ పెన్షన్లు ఇవ్వబడతాయి అని చెప్పినారు. కాబట్టి 200 కానీ 250 మంది ఉండని, ఎంతమంది ఉండని అవి పెన్షన్లు ఇచ్చుకుంటామని చెప్పి మీకు మనం చేస్తా ఉన్నాం. ఇక ఒక 100 దాకా 57 సంవత్సరాలు నిండిన వాళ్ళకి, భర్త చనిపోయిన అక్కా చెల్లెళ్ళు కూడా కొందరు మిగిలినారు, ఒక 100 మంది. అంటే దాంట్లో ఏమైందంటే మీ సేవలో అప్లై చేసుకున్న వారికేమో వచ్చింది, ఎండిఓ ఆఫీస్ నుంచి అప్లై చేసుకున్న వారికేమో స్క్రూటినీలో పడ్డాయి. ఇప్పుడు ఆ ఎండిఓ నుంచి అప్లై చేసుకున్న వారి ఈ వచ్చే జనవరిలో మొదటి నెలల్లోనే ఈ పెన్షన్లన్నీ కూడా క్లియర్ చేపిస్తా అని చెప్పి మీ అందరికీ మనం చేస్తాం. ఇదొక పని ఉన్నది. ఇక రెండవ పని బియ్యం కార్డుల పని ఉన్నది. బియ్యం కార్డులు కూడా ఏమైంది సాగర్, ఏమైనా విషయం కూడా అందరికీ ఇచ్చినాం. కానీ కొత్తగా కొడుకులు పెద్దగా ఎందుకు వాళ్ళకు పెళ్లిళ్ళు చేసినారు, కోడళ్ళు వచ్చినారు, వాళ్ళకు ఒక కుటుంబం ఏర్పడ్డది. కాబట్టి వాళ్ళ పేరు మీద వీళ్ళది డిలీట్ చేసి వాళ్ళ పేరు మీద కూడా ఇవాళ బియ్యం కార్డులు పుట్టించే అవసరం ఉన్నది. అట్లా కొంతమంది ఉన్నారు. ఇంకా కొంతమంది మస్కట్, దుబాయ్ దేశాలు పోయినారు. వాళ్ళు అటు పోయిందని చెప్పి ఈడ వాళ్ళ పేరు తీసేసినారు బియ్యం కార్డు. మళ్ళా వాళ్ళు వచ్చారు 3-4 ఏళ్ళ తర్వాత. వచ్చి చూస్తే వాళ్ళ పేరు లేదు. కాబట్టి మళ్ళీ ఇప్పుడు ఎక్కియాల్సిన అవసరం ఉన్నది. కాబట్టి అట్లా కొన్ని ఉన్నాయి. ఈ 2 రకాల బియ్యం కార్డులను కూడా ఎలక్షన్లు అయిపోయిన తర్వాత ఫస్ట్ నెల జనవరి నెలనే ఆ 2 రకాల బియ్యం కార్డులు కూడా ఇప్పించే ఏర్పాటు చేస్తా అని చెప్పి మీ అందరికీ మనం చేస్తాం. ఎవరికైతే అసలు జాగా లేదో, ఇల్లు లేదో వాళ్లకు ఇల్లు కట్టిస్తామని చెప్పినట్టే 176 ఇల్లు కట్టినాం, 2 బెడ్రూమ్ ఇల్లు. దాంట్లో 100 మందికి ఇప్పుడు ఇచ్చినాం. దాంట్లో ఎవ్వరు కూడా ప్రమేయం లేదు, చాలా పారదర్శకంగా ఇచ్చినాం, లేని వాళ్ళకి ఇచ్చినాం. కానీ అయినా సరే ఇంకా కావలసిన వాళ్ళు ఉన్నారు. ఆ కావలసిన వాళ్ళకు కూడా 76 ఇంకా రెడీ ఉన్నాయి. మళ్ళీ ఒకసారి లిస్టు తీసి ఎవరైతే మిస్ అయినో లిస్టు తీసి ఆ ఉన్న 76 వాళ్ళకు కూడా ఇచ్చే ఏర్పాటు చేస్తామని చెప్పి మనం చేస్తా ఉన్నాం. ఇంకా జాగా ఉన్న వాళ్ళకు కూడా ఇల్లు కట్టుకుంటామంటే జాగా ఉండి లేదు, పాత పెంకుటిల్లు ఉన్నది, అది కూలిపోయే దశలో ఉన్నది, దాన్ని తీసేసి అక్కడ మేము ఇల్లు కట్టుకుంటామని అంటే వాళ్ళకు కూడా గృహలక్ష్మి కింద ఇంత లేదు, ఇక గింతనే ఇప్పుడు ఇక అది మళ్ళీ చూద్దాం ఏమైతే తెలియదు నాకు, కానీ ఇప్పుడైతే గింతనే. వాళ్ళకు కూడా గృహలక్ష్మి పథకం కింద 3 లక్షల రూపాయలు మంజూరు చేస్తామని చెప్పినట్టు ఈ గ్రామంలో 250 మంది అప్లై చేసుకున్నారు మాకు కావాలా అని. బాల్కొండ గ్రామంలో 250 మంది అప్లై చేసుకుంటే 228 మందికి మంజూరు చేయడం జరిగింది. అంటే మిగతా 15-20 మంది స్లాబ్లు ఉన్నా కానీ ఉత్సాహంతో అప్లై చేసుకున్నారు. స్లాబ్ బిల్డింగ్ వాళ్ళకి ఆల్రెడీ ఉన్నది. దాంట్లో మా కార్యకర్తలే కొందరు అప్లై చేసుకున్నారు. మీకు దండం పెడతారా బాబు ఇయ్యం ఇట్లా అని చెప్పి తీసేసడం జరిగింది. ఎవరికైతే మా సర్పంచ్ సాబ్ నవ్వుతున్నాడు, వీళ్ళు రిక్వెస్ట్ చేశారు సార్, మనోళ్ళు సార్ పెట్టురు సార్ అంటే నేను పెట్టా అని చెప్పిన. అట్లా స్లాబ్లు ఉన్న వాళ్ళకి ఇయ్యం ఎవరికైనా సరే అని చెప్పినాం. ఎవరికైతే ఖాళీ జాగా ఉండి ఇల్లు కట్టుకుంటాం అనుకున్నారో పేదవారు, ఎవరైతే పాత కూన పెంకుటిల్లు ఉన్నదో అది కూలిపోయేటట్టుండి అది తీసేసి ఇల్లు కట్టుకుంటాం అనుకున్నారో వాళ్ళదే తీసినాం. వాళ్ళే 228 మంది వెళ్ళిర్రు.
228 మంది కూడా శాంక్షన్ చేయడం జరిగింది, ఒక్కటి కూడా తీసేయాలి. అప్లై చేసిన వారు ప్రతి ఒక్కరికి వచ్చింది అని చెప్పి మనం చేస్తూ ఇచ్చినాం. ఇప్పుడు ఎలక్షన్లు కాగానే వాళ్ళు ఇప్పుడు కూడా కట్టుకుని మొదలు పెట్టచ్చు, వాళ్ళని ఎవరు ఆపటం లేరు. ఇప్పుడు కట్టుకుని మొదలు పెట్టుకోండి. ఎట్లా అవుతుంటే అట్లా ₹1,00,000 ఇస్తూ ఉంటాం. ఒక్కొక్క లక్ష 3 సార్లు 3 లక్షలు ఇవ్వబడతాయి. కాబట్టి ఈ గృహలక్ష్మి కూడా ఇట్లా చేసినాం. అప్లై చేయని వాళ్ళు ఉంటే వాళ్ళు కూడా ఎలక్షన్ల తర్వాత అప్లై చేసుకోవచ్చు, వాళ్ళకు కూడా ఇచ్చే ఏర్పాటు చేస్తా అని చెప్పి మీ అందరికీ మనం చేస్తాం. మీరు చూస్తూనే ఉన్నారు, మీ కళ్ళ ముందే మెయిన్ రోడ్డు సెంట్రల్ లైటింగ్ చేసినాం. అట్లనే 2 పెద్ద రోడ్లు ఏవైతే ఉన్నాయో అంబేద్కర్ నగర్కి వచ్చేది ఒకటి, ఆ స్కూల్కి పోయేది ఒకటి, ఆ 2 పెద్ద రోడ్లను డబుల్ రోడ్లు చేసినాం, డాంబర్ రోడ్లు. అట్లనే ఇగో ఈ లింక్ రోడ్ ఏదైతే ఉన్నదో ఈ లోపల మొత్తం కూడా అప్పుడు ఇంతకుముందు సీసీ రోడ్ ఉండే, దీన్ని కూడా డాంబర్ రోడ్ చేయడం జరిగింది. మీ కళ్ళ ముందే జరిగిన ఇవన్నీ. ఇట్లా ఈ డాంబర్ రోడ్లకు, సెంట్రల్ లైటింగ్కు, 4 లైన్ డివైడర్లకు మంచిగా మధ్యలో చెట్లు పెట్టించి ఇవన్నీ చేసి దాదాపు 15 కోట్ల రూపాయలతోటి డాంబర్ రోడ్లు వేయడం జరిగింది. జనరల్గా ఎక్కడో పట్టణాల్లో చేస్తారు, ఇట్లా ఒక గ్రామంలో ఇటువంటి పనులు జరగవు. ఇవాళ బాల్కొండ గ్రామంలో అటువంటి పనులు జరిగినాయి. మరి మా మహాలక్ష్మమ్మ దయ కావచ్చు, పోచమ్మ దయ కావచ్చు, వీళ్ళ దయతోటి ఈ కార్యక్రమాలన్నీ కూడా బాల్కొండలో జరిగినాయి. నేను మొట్టమొదటి ఎమ్మెల్యే అయినప్పుడు మరి ఈ గ్రామంలో ఎటు చూసినా మోరీలు కనిపిస్తుండే, ఎటు చూసినా మట్టి రోడ్లే కనిపిస్తుండే, చాలా బాగా కనిపించేది. ఇంత పాత బాల్కొండ గ్రామం ఇట్లా ఎందుకున్నాయన్న బాధ కలిగేది. పట్టుబట్టి దీన్ని ఒక లెక్క మీద తీసుకొని చేయాలని చెప్పి దాదాపు మరి నేను, సర్పంచ్ సాబు, గ్రామ పంచాయతీ అందరం కలిపి ఒక 6 కోట్ల రూపాయలతో లోపల రోడ్లు మోరీలు వేయడం జరిగింది. లోపల రోడ్లు కూడా కొన్ని రోడ్లు డాంబర్ రోడ్లు కూడా వేయడం జరిగింది. ఇవన్నీ కూడా మీ కళ్ళ ముందటనే ఉన్నాయి. నేను రాకున్న మొదలు, కేసీఆర్ రాకున్న మొదలు ఈ బాల్కొండ గ్రామంలో మీ ఇంటి ముంగట ఎన్ని సీసీ రోడ్లు ఉండే, ఇవాళ ఎన్ని సీసీ రోడ్లు అయినాయో మీరే సాక్ష్యం. అది మీ కళ్ళ ముందే ఉన్నాయని చెప్పి మీ అందరికీ మనవి చేస్తా ఉన్నా. అట్లా అంతేకాదు, ఇవాళ బాల్కొండ గ్రామంలో నేను రాకున్న మొదలు, కేసీఆర్ రాకున్న మొదలు మంచినీళ్ళ కోసం ఎట్లా ఉండే ఒకసారి ఆలోచన చేయండి, ఒకసారి గుర్తు చేసుకోండి. బిందె నీళ్లు కావాలంటే ట్యాంకర్లు రావాలి, ట్యాంకర్ దగ్గర కొట్లాడుకోవాలి. ట్యాంకర్ వస్తే 100 మంది మొయ్యి ఒకళ్ళ మీద ఒకళ్ళం పడి బిందెలు లైన్లో పెట్టి ఆ ఒక్క బిందె నీళ్ళ కోసం రోజు కలిసి ఉండే మనం కూడా కొట్లాడుకునే సందర్భం. బోరు దగ్గరకు పోతే ఆ హ్యాండ్ బోరు కొట్టి దమ్ముకొచ్చిన దానికి కొట్టి బిందె నీళ్ళ కోసం మీరు బాధపడ్డ రోజులు ఒక్కసారి గుర్తు చేసుకోండి. ఇవాళ అదే కేసీఆర్ గారు నేను వచ్చిన తర్వాత పోచంపాడికి వెళ్ళి గంగ నీళ్ళు తీసుకొచ్చి పెద్ద పెద్ద పైప్ లైన్లు తీసుకొచ్చి వీటిని ఫిల్టర్ చేసి మీ గ్రామంలో ఉన్న ట్యాంకీలు కట్టించి కొత్తవి ఆ ట్యాంకీలలో ఎక్కించి మళ్ళా ఊర్లో సన్నం పైపులు వేసి మీ ప్రతి ఇంట్లో ఫ్రీగా ఒక నల్లా పెట్టి ఆ నల్లాలనే వాళ్ళ గంగ నీళ్ళు మీ బిందె నింపుతున్నాయా లేవా ఒక్కసారి ఆలోచన చేయాలని చెప్పి నేను అక్క చెల్లెల్ని కోరుతా ఉన్నా. मुसलमान भाई बहनों को भी मेरा आदाब सलाम. आप जरा सोचिए, मेरे से पहले कितने सीसी रोड आपके घर के सामने थे, मेरे से पहले पानी का दिक्कत कैसी थी, मेरे से पहले क्या थी बालकोंड में, आज क्या हुआ ये आप पूरा देख रहे. डांबर रोड़ा नया नया बन गए, सीसी रोड़ा नया नया बन गए, नया नल्ला आ गया, पानी आ गया, ये पूरा काम आप देख रहे हैं. अట్లాగే కరెంటు విషయంలో కూడా నేను రాకున్న మొదలు, కేసీఆర్ రాకున్న మొదలు ఈ గ్రామంలో కరెంట్ ఎట్లా ఉంటుండే, ఒక 4 గంటల చొప్పున 4 ఊర్లకు పంచుదులు కరెంటు. ఈ ఊర్లో 4 గంటలు ఉంటే పక్క ఊర్లో 4 గంటలు ఇవ్వాలి, ఆ పక్క ఊర్లో ఇంకో 4 గంటలు ఇవ్వాలి. పొద్దున ఉంటే రాత్రి ఉండదు, రాత్రి ఉంటే పొద్దున ఉండదు. మీరందరూ కూడా బాధలు పడ్డారు. ఇంట్లో ఉండలేక, కరెంటు లేక, ఇంట్లో ఉండలేక బయట చాపేసుకొని కూర్చొని మీరు బీడీలు చేసుకున్న సందర్భం ఉన్నది. నా రైతు అన్నలు ఇవాళ నేను చెప్తా ఉన్నా, మా రైతన్నలు ఎప్పుడు వారియాలనో కూడా తెలియని పరిస్థితి, ఎప్పుడు కరెంట్ వస్తుందో ఎప్పుడు పోతుందో తెలియని పరిస్థితి. గంట సేపు వస్తే గంట సేపు పోతుండే, కరెంటు కాన్నే వండుకోవాలి, తెల్లందాకా వండుకోవాలి, తెల్లందాకా వండుకొని ఒక గుంటె వారించుకునేదానికి ఎంత కష్టం పడ్డామో
ఇక్కడ ఈ పోచమ్మ గలిలో ఉన్న నా కాపవ్వలు కాపయ్యలు కూడా అందరు ఆలోచన చేయాలని చెప్పి నేను కోరుతా ఉన్నా. ఇవాళ ఎట్లా ఉన్నది కరెంటు, ఇవాళ మన ఇంట్లో ఎట్లా ఉన్నది, మన తోటకాడ ఎట్లా ఉన్నది, మన పొలం కాడ ఎట్లా ఉన్నది. ఇవాళ ఇంట్లో 24 గంటల కరెంటు పోతే ఒక వార్త, పోనే పోదు. ఇవాళ ఫ్యాన్ 24 గంటలు తిరుగుతుంది, మన ఇష్టం వచ్చినప్పుడు వేసుకోవచ్చు. టీవీ 24 గంటలు నడుస్తుంది, మన ఇష్టం వచ్చినప్పుడు వేసుకోవచ్చు. ఇవాళ మంచిగా టీవీలో సీరియల్ చూసుకుంటా మనం బీడీలు చేసుకుంటా ఉన్నాము. ఒకనాడు వాకిట్ల సాపేసుకొని బీడీలు చేసుకున్న రోజుల నుంచి ఫ్యాన్ కింద పంకేసుకొని మంచిగా సీరియల్ చూసుకుంటా బీడీలు చేసుకుంటున్నాము. ఒకనాడు బయట చెట్టు కింద కూర్చొని అన్నం తిన్న రోజుల నుంచి ఇవాళ టీవీలో సీరియల్ చూసుకుంటూ ఫ్యాన్ వేసుకొని మంచిగా అన్నం తింటున్నాం ఇవాళ మనం. ఇవన్నీ కూడా మారినాయి కదా, ఒక్కసారి ఆలోచన చెయ్యాలి. మరి ఎవరి గొప్ప, ఎవరికి ఓటు వేయాలి? మంచినీళ్ళు ఇవ్వకుండా సతాయించిన కాంగ్రెస్ పార్టీ, బీజేపీ, టీడీపీలక మంచినీళ్ళు ఇచ్చిన టీఆర్ఎస్ పార్టీ కేసీఆర్కు కారు గుర్తుగా ఒక్కసారి ఆలోచన చేయాలి. కరెంట్ ఇయ్యక మనని సతాయించిన కాంగ్రెస్ పార్టీ, బీజేపీ, టీడీపీల పార్టీలక ఇవాళ కడుపు నిండా కరెంట్ ఇస్తున్న టీఆర్ఎస్ పార్టీగా కారు గుర్తుగా ఒక్కసారి ఆలోచన చేయాలి. మా ముదిరాజ్ సోదరులు అడిగితే పెద్దమ్మ గుడి పునర్నిర్మాణానికి 35 లక్షల రూపాయలు, గంగమ్మ గుడి నిర్మాణానికి 12 లక్షల రూపాయలు, లింగమయ్య గుడి నిర్మాణానికి అక్కడ అదనం బదులకి 10 లక్షల రూపాయలు, అట్లనే పెద్దమ్మ గుడికి సీసీ రోడ్డు కోసం ఇంకో 6 లక్షల రూపాయలు, అట్లా 63 లక్షల రూపాయలు గుడుల కోసం మంజూరు చేసుకున్నాం. 1,50,00,000 రూపాయలు మీరు ఎన్ని కుల సంఘాలకు అడిగితే అన్ని కుల సంఘాలకు మంజూరు చేసుకున్నామని చెప్పి మీకు మనవి చేస్తా ఉన్నా. గంగపుత్ర సంఘానికి ఇచ్చినాం, బీసీ కాలనీలో కమ్యూనిటీలకు ఇచ్చినాం, ముదిరాజు సంఘ భవనంకి ఇచ్చినాం, విశ్వబ్రాహ్మణ సంఘ భవనంకి ఇచ్చినాం, మున్నూరు కాపు సంఘ భవనంకి ఇచ్చినాం, పద్మశాలి సంఘ భవనంకి ఇచ్చినాం, రైతు భవనం ఇచ్చినాం, విలేజ్ కమ్యూనిటీ హాలు, ఆర్మూర్ గల్లీలో బీసీ కమ్యూనిటీ హాల్కి ఇచ్చినాం, రజక సంఘం కమ్యూనిటీ హాల్కి ఇచ్చినాం, ఆర్యవైశ్య సంఘం కమ్యూనిటీ హాల్కి ఇచ్చినాం, అంబేద్కర్ నగర్లో ఎస్సీ కమ్యూనిటీ హాల్కి ఇచ్చినాం, అంబేద్కర్ నగర్ శివాలయం దగ్గర ఇంకో ఎస్సీ కమ్యూనిటీ హాల్కి ఇచ్చినాం, నెహ్రూ నగర్లో కమ్యూనిటీ హాల్కి ఇచ్చినాం, పోచమ్మ గల్లీ మహాలక్ష్మి గుడి వద్ద కమ్యూనిటీ హాల్కి ఇచ్చినాం, ఆర్మూర్ గల్లీలో కమ్యూనిటీ హాల్కి ఇచ్చినాం, నెహ్రూ నగర్ తెడ్డు పోసాన్ ఇంటి వద్ద కూడా కమ్యూనిటీ హాల్కి ఇచ్చినాం, మదీనా మసీద్ వద్ద ఇచ్చినాం కమ్యూనిటీ హాల్ ముస్లిమ్స్కి, పోచమ్మ గల్లీ ఎంకే గార్డెన్స్ వద్ద కమ్యూనిటీ హాల్కి ఇచ్చినాం, మైనారిటీ గోడ కటిక వాళ్ళకి ఇచ్చినాం, కుమ్మరి సంఘం వాళ్ళకి ఇచ్చినాం, కుమ్మరి శాలివాన సంఘం వాళ్ళకి ఇచ్చినాం, మండల మేదరి సంఘం మహేంద్ర సంఘం వాళ్ళకి ఇచ్చినాం, కమ్మరిగల్లి ముదిరాజ్ సంఘం వారికి ఇచ్చినాం, విశ్వబ్రాహ్మణ సంఘం వారికి ఇచ్చినాం, మండల మేరు సంఘం వారికి ఇచ్చినాం, నాయి బ్రాహ్మణ సేవా సంఘంకి ఇచ్చినాం, నాసిక సంఘం నాకాస్ సంఘంకి ఇచ్చినాం, పోచమ్మ గల్లి గంగపుత్ర సంఘం కూడా ఇవ్వడం జరిగింది. ఇగో మీరు అడిగిన ప్రతి సంఘానికి, ప్రతి కుల సంఘానికి 1,50,00,000 రూపాయలు ఇవ్వడం జరిగింది. అట్లనే గుడులకు 65 లక్షలు ఇచ్చినాం. అట్లనే మా ముస్లిం సోదరుల కోసం 60 లక్షల రూపాయలు, కమ్యూనిటీ హాల్ షాదీఖానాకు మొదలు 9 లక్షలు ఇచ్చినాం, ఈద్గా రిపేర్స్కి 7 లక్షలు ఇచ్చినాం, ఆర్మూర్ గైనీలోని ముస్లిం శ్మశాన వాటికకు 7 లక్షలు ఇచ్చినాం, వినాయక నగర్లోని ముస్లిం శ్మశాన వాటికకు 4 లక్షలు ఇచ్చినాం, మదీనా కాలనీలో కమ్యూనిటీ హాల్కి 5 లక్షలు ఇచ్చినాం. మళ్ళీ మొన్న షాదీఖానాకు కావాలంటే 30 లక్షల రూపాయలు షాదీఖానాకు కూడా ఇవ్వడం జరిగింది. ఇట్లా 70 లక్షల రూపాయలు నా ముస్లిం సోదరులకు కూడా ఇచ్చినాం. అట్లనే కోసం 5 లక్షల రూపాయలు ఇచ్చినాం. అట్లనే బ్రోతరీ చర్చ్ ప్రహారీ గోడ కోసం 5 లక్షల రూపాయలు ఇచ్చినాం. 10 లక్షల రూపాయలు చర్చిల కోసం ఇచ్చినాం. ఇట్లా మీ అన్ని కుల సంఘాలకు, ముస్లింస్కు, గుడులకు, అట్లనే చర్చిలకు, ఇట్లా ప్రతి ఒక్క వర్గానికి ఇవాళ దాదాపు 4 కోట్ల రూపాయలు ఇవాళ కమ్యూనిటీ హాల్స్ పేరు మీద, గుడుల పేరు మీద, చర్చిల పేరు మీద ఇవాళ ఇవ్వడం జరిగింది, మసీదుల పేరు మీద అని చెప్పి మనం చేస్తా ఉన్నా. ఇట్లా మీరు అడిగిన అన్ని చేసినాను, మీరు అడిగిన అన్ని ఇచ్చినాను. నేను ఒకటే అడుగుతున్నా, మిమ్మల్ని ఒక్క ఓటు అడుగుతున్నా 5 సంవత్సరాల తర్వాత. నేను బాల్కొండలో మిమ్మల్ని నేను ఖర్చు పెట్టియలే, ఎక్కడికి తింపలే, హైదరాబాద్కి రమ్మలే, మీ వీడీసీల మీద ఖర్చులు రాపియలే, మీ కుల సంఘాల మీద ఖర్చులు రాపియలే. ముఖ్యమంత్రి కేసీఆర్ గారు చేస్తున్న అన్ని పనులకు ఇంకా అదనంగా ఇగో ఈ పనులు అన్ని కూడా మీకు చేసి పెట్టిన నేను. మహిళా సంఘం వారికి కూడా, మహిళా సంఘాలకు కూడా ఇవ్వడం జరిగింది. ఎక్కడ ఏ మహిళా సంఘం అడిగినా ఆ మహిళా సంఘంకి ఇవ్వడం జరిగింది. వారిగా విడిపోతున్నది బాల్కొండ.
ఓట్లు రాగానే నాది కాంగ్రెస్ అంటోళ్ళు కాంగ్రెస్ అంటున్నారు, బీజేపీ అంటోళ్ళు బీజేపీ అంటున్నారు. నేను పని చేసేటప్పుడు, నేను ఈ గ్రామానికి రోడ్లు వేసేటప్పుడు, నేను ఈ గ్రామంలో సెంటర్ లైటింగ్ చేసేటప్పుడు, నేను ఈ గ్రామంలో డాంబర్ రోడ్లు వేసేటప్పుడు, నేను ఈ గ్రామంలో సీసీ రోడ్లు వేసేటప్పుడు, నేను ఈ గ్రామంలో మోరీలు కట్టేటప్పుడు, నేను ఈ గ్రామంలో సంఘభవనాలకు డబ్బులు ఇచ్చేటప్పుడు, నేను ఈ గ్రామంలో కళ్యాణాలకు సంతకం పెట్టేటప్పుడు, నేను ఈ గ్రామంలో సీఎంఆర్ఎఫ్ చెక్లకు సంతకం పెట్టేటప్పుడు నేను ఏ పార్టీ చూడలేదు, ఏమీ చూడలేదు, అందరికీ చేసినాను నేను. మరి ఇవాళ నేను ఓటు అడగటానికి వచ్చినప్పుడు మాత్రం పార్టీలు ఎందుకుంటున్నాయి బాల్కొండ గ్రామంలో? ఒక్కసారి నా అక్క చెల్లెలు అన్నదమ్ములు ఆలోచన చేయాలని చెప్పి నేను కోరుతా ఉన్నా. నేను చేసిన దానికి నేను అడుగుతున్నది ఒక్క ఓటు మిమ్మల్ని. ఈ ఒక్క ఓటు నాకు ఇవ్వండి, నన్ను ఇంకా శక్తిమంతుని చేయండి, ఇంకా నేను బాల్కొండ గ్రామానికి సేవ చేసే భాగ్యం నాకు కలిగియాలని చెప్పి మీ అందరిని నేను కోరుతా ఉన్నా. ఏది అబద్ధం కూడా ఆడ నా జీవితంలో, కాకపోతే కాదు అని చెప్తా తప్పిస్తే నేను ఏది కూడా అబద్ధం ఆడ. ఇవాళ ఇవన్నీ కాగా కూడా ఇవాళ బాల్కొండ గ్రామంలో అసాధారణమైన కార్యక్రమాలు చేసినాం. మీరు కోరినారు డిగ్రీ కాలేజ్ కావాలని కోరినారు, కానీ నియోజకవర్గానికి ఒకటే డిగ్రీ కాలేజ్ ఉంటుంది, ఉండవు ఇంకా తర్వాత ఇయ్యరు రూల్ ప్రకారం. బాల్కొండ నియోజకవర్గంలో ఆల్రెడీ రెండు డిగ్రీ కాలేజీలు ఉన్నాయి. ఒకటి నాకంటే మొదలు మోర్తాల్లో ఉండే, నేను వచ్చిన తర్వాత భీమ్గల్లో అయింది. ఇంకా ఒకటి కావాలని మీరు అడిగినారు. ముఖ్యమంత్రి గారిని సపరేట్గా అడిగి మన బాల్కొండకు డిగ్రీ కాలేజ్ కూడా తీసుకురావడం జరిగింది. ఇవాళ అడ్మిషన్లు జరుగుతూ ఉన్నాయి. నేను మీ అందరికీ మనవి చేస్తా ఉన్నా, మొత్తం రాష్ట్రంలో 3 డిగ్రీ కాలేజీలు ఉన్న నియోజకవర్గం ఒకటే ఒక నియోజకవర్గం, అది బాల్కొండ నియోజకవర్గం. ఎక్కడ కూడా లేవు 3 డిగ్రీ కాలేజీలు, ఎవరి నియోజకవర్గాల్లో కూడా లేవు. ఇవాళ బాల్కొండ నియోజకవర్గంలో తెచ్చినాను. ఇవాళ ఫైర్ స్టేషన్లు ఉంటాయి. ఫైర్ స్టేషన్ కూడా నియోజకవర్గానికి ఒకటే ఉంటుంది. ఫైర్ స్టేషను ఆల్రెడీ భీమ్గల్లో ఉన్నది ఫైర్ స్టేషన్. రుణమాఫీ కాలేదు అని అడుగుతా ఉన్నది. రుణమాఫీ కూడా 3 పాలలో 2 పాలు రుణమాఫీ అయిపోయింది, ఇంకొక పాలు కావాలి. అది కూడా ఆపింది వీళ్ళే. ఇదే కాంగ్రెస్ పార్టీ వాళ్ళు లెటర్ రాసి ఆపిర్రు. రుణమాఫీ ఎలక్షన్ టైంలో ఎట్లా ఇస్తారు మీరు? రుణమాఫీ ఇస్తే వాళ్ళు కేసీఆర్కి ఓటేస్తారు కాబట్టి మీరు ఇప్పుడు ఎలక్షన్ల టైంలో ఇయ్యొద్దు అని చెప్పి రుణమాఫీ రైతు బంధు 2 ఆపినారు వాళ్ళు. వీళ్ళే ఆపిర్రు, మళ్ళీ వీళ్ళే ఇప్పుడు మనం బదనాం చేసే ప్రయత్నం చేస్తారు. నేను మీ అందరికీ మనవి చేస్తా ఉన్నా, ఒకసారి ముఖ్యమంత్రి సంతకం అయిపోయి గవర్నమెంట్ జీవో ఆర్డర్ అయినాక దాన్ని ఎవ్వడు కూడా ఆపలేడు. ఎంత ఆపినా ఈ 3వ తారీఖు దాకానే ఆపుతారు. ఈ 3వ తారీఖు తర్వాత మళ్ళీ మిగతా ఒక పాలు రుణమాఫీ కూడా అందరికీ పడుతుంది. ఎవ్వరు కూడా అనుమానం పెట్టుకోవాల్సిన అవసరం లేదు. ఎవరికన్నా పడకపోతే గతంలోకంతా ఇప్పుడు వచ్చేటి కొత్త 5 ఆ లాస్ట్ ఉన్నోళ్లకు గెలుస్తామా? यहाँ ऐसो मुसलमान भाई बहन ऐसो ऐसा भी जरा सुनिए, ये आपके लिए बहुत काम में आएगा. ఎట్లనైతే రైతు చనిపోతే దురదృష్టవశాత్తు ఆ ఇంటికి రైతు బీమా పేరు మీద 5 లక్షల రూపాయలు పంపిస్తున్నాడు కేసీఆర్. అయితే కొందరు ఏమంటున్నారంటే, సార్ మరి భూములు ఉన్నోళ్ళు ఉన్న ఇంట్లో చనిపోతే వాళ్ళకి ఇస్తా ఉన్నారు, ఇవ్వండి ఏం పర్లేదు, కానీ భూమి లేనోళ్ళ సంగతి ఏంది సార్, మాది కూడా ఆలోచన చేయాలి కదా అన్న ఒక మాట మాట్లాడేది. అది కూడా న్యాయమైన కోరికనే అనిపించింది. కాబట్టి ఇప్పుడు మళ్ళీ మన ప్రభుత్వం రాగానే ఎట్లనైతే రైతు దురదృష్టవశాత్తు చనిపోతే 5 లక్షల రూపాయలు వాళ్ళ భార్యా పిల్లలకు పంపిస్తున్నామో, సేమ్ అట్లనే భూమి లేని కుటుంబంలో కూడా ఆ మొగైన చనిపోతే వాళ్ళ ఆయన భార్యా పిల్లలకు 5 లక్షల రూపాయలు కేసీఆర్ बीमा పంపిస్తాం. क्या आपको समझ में आया भैया, मुसलमान भैया? ये बीमा केसीआर बीमा, जिसके पास जमीन भी नहीं है, अगर वो घर में भी मर्द मर गया तो उनके बीवी बच्चों के लिए 5 लाख रुपए भिजा देंगे. ఇక ఆరోగ్యశ్రీ కార్డు కింద ఈ గుండె ఆపరేషన్లు కావచ్చు, ఇట్లా కొన్ని పెద్ద పెద్దవి చేసుకుంటాం. ప్రైవేట్ హాస్పిటల్ ట్రీట్మెంట్ ఇప్పిస్తాం. అయితే ఇంతకుముందు లిమిట్ దానికి తక్కువ ఉండే, ఇప్పుడు ఆ లిమిట్ని 15 లక్షల రూపాయలకు పెంచుతున్నాడు కేసీఆర్ మనం ప్రభుత్వం రాగానే. అంటే ఆరోగ్యశ్రీ కార్డు కింద చేయించుకునే ట్రీట్మెంట్లు
15 లక్షల రూపాయల దాకా బిల్లు అయినా గవర్నమెంటే కడుతుంది, మనం కట్టాల్సిన అవసరం లేదు. ఇది రెండవది. ఇది కూడా చాలా పేదల కోసం పనికి వచ్చేది. ఇక మూడవది, కొన్ని ఇండ్లు ఉంటాయి, ఆ ఇళ్ళల్లో ఏంటంటే పెన్షన్ రాదు, రైతు బంధు రాదు ఆ ఇంటికి. ఎందుకంటే అలా భూమి ఉండదు, రైతు బంధు రాదు. ఆ ఇంట్లో ఉన్న ఆమెకు వయసు ఉండదు, 57 ఏళ్ళు ఉండదు, ఆమె 30 ఏళ్ళు 40 ఏళ్ళు ఉంటుంది, ఆమె ముసలిలో పెన్షన్ రాదు. ఆమె బీడీలు చేయరాదు, బీడీలో పెన్షన్ రాదు. ఆమె కైకిలు పోతుంది, పొలం పని చేస్తుంది, లేకపోతే టైలర్ దగ్గర పని చేస్తుంది, దుకాణంలో పని చేస్తుంది. ఆమెకు రాదు. మాకు ఏమి రాదు అన్న బాధ వాళ్ళకు ఉన్నది. అట్లా ఏ ఇంటికైతే పెన్షను రైతు బంధు రాదో, ఏ ఇంటికైతే ప్రభుత్వం నుంచి ఏమి అందుతలేదో, ఆ ఇంట్లో ఉన్న మహిళకు ఆడామెకి ప్రతి నెల 3000 రూపాయల సౌభాగ్య లక్ష్మి అందించబడుతుంది. ఈ గ్యాస్ సిలిండర్ ఇప్పుడు ఎంత రేటు ఉన్నది? 1020. మొన్నటిదాకా 1200 ఉండే. అయితే ఇది ఏంటంటే ఇది ఏంటంటే కేంద్ర ప్రభుత్వం చేయిలో ఉంటుంది, మన చేయిలో ఉండదు, కేసీఆర్ చేయిలో ఉండదు గ్యాస్ సిలిండర్. ఆయన నరేంద్ర మోడీ కేంద్రంలో ఎక్కినప్పుడు 400 రూపాయలు ఉండే. ఇప్పుడు ఆయన 1200 చేసిండు మొన్నటిదాకా. దాన్ని పాపం పెంచినట్టు పెంచిండు. మళ్ళీ 200 తగ్గించిండు. ఇప్పుడు ఎలక్షన్లు వస్తున్నాయి, అయితే పువ్వు గుర్తులను తిడతారేమో పబ్లిక్ అని. సరే, ఇప్పుడు 1000 చేసిండు. ఇప్పుడు కేసీఆర్ ఏమంటున్నాడంటే మనం 400 రూపాయలు కట్టాలి సిలిండర్కి, మిగతా 600 రూపాయలు కేసీఆరే నరేంద్ర మోడీకి కడతాడు. ఇక మన బదులు కట్టి మనకు 400కే సిలిండర్ వస్తుంది. ఇదానికి కూడా సపోర్ట్ లేదా? మీరు గమ్మతున్నారు. ఇప్పుడు మనం కంట్రోల్ బియ్యం తెచ్చుకుంటాం కదా, బియ్యం కార్డుల మీద. ఏం బియ్యం తెచ్చుకుంటాం? దొడ్డు బియ్యం తెచ్చుకుంటాం. దొడ్డు బియ్యం తెచ్చుకొని కొందరు తింటోళ్ళు తింటున్నారు, కొందరు సాటుకు అమ్ముకుంటున్నారు. సాటుకు అమ్ముకొని మళ్ళీ దాంట్లో కొన్ని పైసలు వేసి మళ్ళీ సన్నం బియ్యం కొనుక్కుంటున్నారు. అంతేనా? ఇగో ఏ విషయం కేసీఆర్ తెలిసింది. తెలిసి ఇదంతా రబ్బరబ్బ ఎందుకు? ఇక ఇప్పటి నుంచి కంట్రోల్ బియ్యం ఇచ్చుడే, సన్న బియ్యమే ఇచ్చుడు, ఇక దొడ్డు బియ్యం లేదు. ఇక మొత్తం 5 ఇక ఆరోది ఇప్పుడు పెన్షన్లు ఉన్నాయి కదా. ఇప్పుడు ఇంతకుముందు చెప్పినా 3060 మందికి పెన్షన్లు వస్తున్నాయి ఊర్లో. రైతు బంధు ఎంతమందికి వస్తున్నది తెలిసిన? రైతు బంధు 2001 మందికి రైతు బంధు 3060 మందికి పెన్షన్, 2 కలిపితే 5200 మందికి. గా భార్యాభర్తలు ఓటేసినా కానీ నాకు డిపాజిట్ వేరే డిపాజిట్ 10,000 ఓట్లు వస్తాయి నాకు. అయినా మీకు దయ కలుగుతలేదు. తీసుకుంటారు, మళ్ళీ వేలకు ఓట్లు ఎత్తున్నారు. ఈసారి వేయకూరి మీ దాయ, ఈసారి అట్లా చేయకూరిగా. ఈసారి వేస్తే నాకు బాగా బాధ అవుతుంది. నేను బాగా మనసు పెట్టి పనిచేసిన, కష్టపడి పనిచేసిన, నిద్ర రాత్రి మాని పనిచేసిన, నేను అన్నం తినని రోజులు కూడా ఉన్నాయి, తిరిగిన, అన్ని పనులు అయ్యేటట్టు చూసిన. కాబట్టి ఈసారి అట్లా చేయకూరి దయచేసి. ఇప్పుడు 3000 మందికి వాళ్ళ పెన్షన్ వస్తుంది, 3060 మందికి. ఇంకొక 300 మందికి మళ్ళీ కొత్త ఏం చెప్పినాం. అట్లా 3300 3400 మందికి పెన్షన్లు వస్తాయి ఇప్పుడు బాల్కొండల. అట్లా ఇప్పుడు 2000 రూపాయలు వస్తున్నది పెన్షన్. ఇప్పుడు మళ్ళీ మనం గెలంగానే ఇమ్మీడియట్గా 3000 రూపాయలు అవుతుంది పెన్షన్. కాంగ్రెస్ వాళ్ళు చచ్చిపోయిరా? వాళ్ళు లెక్క చెప్పిర్రా? నాకంటే చెప్పిర్రా? ఇక చెప్పినా అది బోర్రబొక్కల పడే కేసు అది. మనదేమో లైన్ మీద ఉన్న కేసు ఇది. మన లైన్ మీద ఉన్నాం కదా. మనం 200 1000 అన్నాడు, ఇచ్చిండు 5 ఏళ్ళు. 1000 2000 అన్నాడు, 5 ఏళ్ళు ఇస్తున్నాడు. అట్లా 2000 ఇప్పుడు 3000 అంటున్నాడు. 3000 తోటి ఆగం మనం. మొదటి సంవత్సరం 3000, తర్వాత సంవత్సరం నుంచి 500 పెంచుకుంటా పోతాం లెక్క ప్రకారం. రెండో సంవత్సరం 3500 అవుతుంది, మూడో సంవత్సరం 4000 అవుతుంది, నాలుగో సంవత్సరం 4500 అవుతుంది, 5వ సంవత్సరం 5000 రూపాయలు అవుతుంది పెన్షన్. మళ్ళా సార్కి ఇక నేను మధుశేఖర్ సార్కి ఇట్లనే మైక్ పట్టుకొని వస్తాం కదా. అప్పుడు 5000 రూపాయలు లేదనుకో పెన్షన్, మమ్మల్ని ఈయన్నే కట్టేసి పెట్టుర్రు అయిపోయి చెట్టుకి, మమ్మల్ని మాట్లాడనీయకూర్రు. ఇక ఇదే మహాలక్ష్మి చౌరస్తలో 50 సెట్లు కట్టేరు అయిపోయి. ఇక 5000 రాకపోతే
మళ్ళీ తర్వాత 10,000 చేసిండు. ఇప్పుడు 10,000 ఇస్తున్నాం. మీకు యాద ఉండాలి, కరోనా టైంలో కూడా ఎన్నన్నా ఆపిండు కానీ మన పెన్షన్ రైతు బంధు ఆపలే ఆయన కేసీఆర్. పెన్షన్ చక్కగా ఇచ్చిండు, రైతు బంధు కూడా కరెక్ట్ వచ్చింది మనకు. కరోనా టైంలో కూడా 8,000 10,000 చేసిండు, ఇప్పుడు వస్తున్నది. ఇప్పుడు మళ్ళా మనం గెలంగానే 12,000 రూపాయలు అవుతుంది సంవత్సరానికి, ఎకరానికి. 12,000 మొదటి సంవత్సరం అవుతుంది. మళ్ళా రెండో సంవత్సరం నుంచి 1,000 పెరుగుకుంటా పోతుంది. రెండో సంవత్సరం 13,000, మూడో సంవత్సరం 14,000, నాలుగో సంవత్సరం 15,000, ఐదో సంవత్సరం 16,000 రూపాయలు అవుతుంది. ఇట్లా రైతు బంధు కూడా 16,000 రూపాయలకు పెరుగుతుంది. 16,000 కాలేదనుకోండి, సేమ్ ట్రీట్మెంట్, ట్రాక్టర్లు అడ్డం పెట్టుర్రి, మమ్మల్ని ఊర్లోకి రానియకూర్రి. అందరికీ నేను పేరు పేరున మనవి చేసుకుంటూ సెలవు తీసుకుంటున్నా. జై తెలంగాణ, జై కేసీఆర్.